నువ్వు భయపడవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నా. భయపడవద్దు. నువ్వు ఎందుకు భయపడాలి? నేనున్నాను కదా, నేను ప్రతిదీ నేను నెరవేరుస్తా. నువ్వెందుకు భయపడా? ఇదిగో నా చిత్తం ఏదైతే ఉందో ఈ లోకాన్ని నడిపించేటువంటి వాడు నేను కనుక ఈ లోకాన్ని నేను నడిపిస్తా. నువ్వెందుకు భయపడాలి? హల్లెలూయా. నువ్వు భయపడవద్దు అని మరియతోటి అలాగే యోసేపుతోటి ఎవరు చెప్తున్నారట? దేవుడితో మాట్లాడుతూ ఉంది. అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం అనేకమైనటువంటి విషయాల్లో వెనకడుగు వేసినా, అనేకమైనటువంటి మొదలుపాటు పనులు చేసినా, వాటి వల్ల మనకు భయం కలిగినా కూడా దేవుడు అంటూ ఉన్నాడు, నీవు భయపడదు. ఏమంటున్నాడు? నువ్వు భయపడవద్దు. నువ్వు భయపడటం వలన ఏమి కోరుతున్నా అంటే ఏది కూడా జరగదు. హల్లెలూయా. కొంతమంది అప్పులని భయపడుతూ ఉంటారు. కొంతమంది అనేకమైనటువంటి మరి చికాకులు వచ్చాయని భయపడుతూ ఉంటారు. దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా మరి అనేకమైనటువంటి సమస్యల ద్వారా భయపడుతూ ఉంటారు. మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. హల్లెలూయా. 55వ కీర్తనలో 22వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీ భారము మొత్తం కూడా ఎవరి మీద మోపాలట? దేవుడి మీద మోపాలి. ఎంత బరువు మోస్తున్నాం మనం? జీవితంలో అనేకమైనటువంటి బరువులు మోస్తూ ఉంటే ఒకవేళ ఆ బరువు మొత్తం కూడా ఎవరి మీద ఉంచాలంటే దేవుడి మీద. హల్లెలూయా. ఎవరి మీద ఉంచాలి? మనం దేవుడి మీద ఉంచాలి. మనము చిత్తము మరి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలనుకుంటున్నావా? హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా? భయపడటం వల్ల దేవుని యొక్క చిత్తమైనటువంటిది వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. మన కొన్నిసార్లు దేవుని పని చేయడానికి, లేకపోతే దేవుని యొక్క మందిరం పని చేయడానికి, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, లేకపోతే దేవుని యొక్క కార్యాలు చేయడానికి మనం ఏం చేస్తామంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం భయపడి. ఈ రోజు నుంచి నేను ప్రార్థన కాలేదు, ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నాం కదా, ఇదిగో నలుగురు ఏమనుకుంటారో అని మనం ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం. హల్లెలూయా. ఏం చేస్తా ఉంటారు? భయపడుతూ ఉంటారు. లోకాన్ని చూసి భయపడుతూ ఉంటారు, శత్రువులు చూసి భయపడుతూ ఉంటారు, అప్పులు చూసి భయపడుతూ ఉంటారు, అనారోగ్యాన్ని చూసి భయపడుతూ ఉంటారు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు భయపడవద్దు, నీ భారం మొత్తం కూడా నా పైన వేయాలి. హల్లెలూయా. ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఒక గదిలోకి వెళ్ళి ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటారు, భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడానికి వారు ప్రయత్నించకుండా, వారి యొక్క మనసులు నిలుపుకుండా వారు ఏం చేస్తారంటే గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఏడ్చే పని ఉంటారు, భయపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటారు. కొంతమంది అనేకమైనటువంటి రకాలుగా భయపడిపోయి ఈ లోకం నన్ను ఏమంటుందో, ఈ లోకం నన్ను నిందిస్తుందా, ఏమంటుందని కొంతమంది భయపడిపోయి బాగా భయపడిపోయి ఏం చేస్తారంట? చచ్చిపోతూ ఉంటారు కొంతమంది. హల్లెలూయా. చచ్చిపోతూ ఉంటారు. భయపడటం వల్ల చివరికి మిగిలింది కదా, చింత మిగులుతుంది, మరణం మిగులుతుంది తప్ప భయపడటం వల్ల మనకి ఏమి కూడా ఉండదు. దేవుడితో యేసు దగ్గరికి వచ్చి నువ్వు భయపడవద్దు, ఆమెను చేర్చుకోవడానికి నువ్వు ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఆమె ఎవరి వల్ల గర్భం దాల్చిందంటే దేవుడి వల్ల, పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం దాల్చింది కనుక ఆమె ఏ తప్పిదము లేదు. ఒకవేళ ఆమెను చేర్చుకోవడం వల్ల ఈ లోకము నేను అనేకమైనటువంటి రకాలుగా తిడుతూ ఉన్నా కూడా నీవు భయపడవద్దు. ఒకవేళ ఆమెను చేర్చుకోవడం వల్ల ఈ లోకము నేను దగ్గరికి రానిపోయినా కూడా నీవు భయపడవద్దు. దేవుడి వల్ల, పరిశుద్ధాత్మ వల్ల గర్భం దాల్చినటువంటి మరియను నీవు చేర్చుకున్నప్పుడు, నీకు అనేకమైనటువంటి నిందం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. లోకం అనేకమైనటువంటి రీతిలో మాట్లాడుతుంది, లోకం అనేకమైనటువంటి రకాలుగా మాట్లాడుతుంది. అవన్నీ నీకు సంబంధం లేదు. నేను చూసుకో, మరియను నీ దగ్గరికి చేర్చుకొని ఆమె యొక్క భావాలను నీవు చూసుకో. మరి నీకు ప్రధానంగా చేయబడింది కనుక ఆమెను చేర్చుకొని ప్రతిదీ కూడా ఆమె భర్తను నెరవేర్చాలని దేవుడు యోసేపుతో కలవ చెప్తా ఉన్నాడు. అర్థమవుతుంది? హల్లెలూయా. లోకం అనేక రకాలుగా మాట్లాడుతుంది. ఈ
ఎప్పుడైనా మాట్లాడుతుంది. లోక మాటలు మనం పట్టించుకోవద్దు, మనుషుల మాటలు మనం పట్టించుకోవద్దు. అనేకమైనటువంటి రకాలుగా మనుషులు మనల్ని ఏం చేస్తారంటే భయపడుతూ ఉంటారు. అనేకమైనటువంటి విధాలుగా వారు భయపెడుతూ ఉంటారు. మాటలతో భయపెట్టవచ్చు, లేకపోతే చూపులతో భయపెట్టవచ్చు, లేకపోతే అనేకమైనటువంటి రకాలుగా మనల్ని మనుషులు భయపెట్టవచ్చు. కానీ మనుషులకి మనము సమస్యలు వచ్చినాయని మనం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయదు. ధైర్యంగా మనం ముందుకు సాగాలి. ప్రభు తోడుగా ఉన్నాడని ధైర్యంతో మనం ముందుకు సాగితే ప్రతి ఒక్కటి కూడా దేవుడు మన పట్ల నెరవేరుస్తూ ఉంటాడు. నేను కొత్తలో వచ్చినప్పుడు ఈ మందిరం చూస్తే ఎలా ఉందంటే భయంకరంగా ఉంది. నేను అడుగు పెట్టా, మందిరంలో అడుగు పెట్టా, ఏమాత్రం కూడా నేను భయపడలేదు. చిన్న ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇదంతా కూడా నేను మొదలు పెడుతూ ఉన్నాను. ఇది ఏదైతే నేను మొదలు పెడుతూ ఉన్నానో నేను ముగించేసరికి 100గా ఫలించేటట్టు చేయి ప్రభు అని నేను ప్రార్థన చేసి మొదలు పెట్టాను. నేను భయపడలేదు. చెత్త చెన్నారం ఒడ్లు ఇవన్నీ సూర్యులు ఇదంతా కూడా బాగలేదు. నేను భయపడలేదు. భయాన్ని విడిచిపెట్టా. నా బాధ మొత్తం కూడా ఎవరి మీద వేసినట్టే దేవుడి మీద వేసింది. నువ్వు నడిపించు. ఇంకో మాట పడిపోయినటువంటి ఈ మందిరంలోని ప్రార్థనలు జరిగించని నేను ప్రార్థన చేసుకుని వెంటనే పాత బొచ్చ తీసుకొని ఎంతో మొదలు పెట్టాను. హల్లెలూయా. నేను భయపడలేదు. ఒకవేళ చర్చిని చూసి బండి వేసుకొని వచ్చినటువంటి బండి అక్కడ పెట్టి మరి చర్చిని చూసి అయ్యో నేను చేయలేదు నా వల్ల కాదు నేను వెళ్ళిపోవచ్చు. కానీ నేను వెళ్ళిపోలేదు. అయిపోయిన దాకా ఉండి మొత్తం శుభ్రం చేసుకొని మరి నేను వెళ్ళిపోయింది. హల్లెలూయా. భయపడి ఈరోజు నేను మీ ముందు నిల్చుంటారా? ఇంత సేవ నేను జరిగిస్తానా? ప్రభు జరిగిస్తూ ఉన్నాడు ఇటువంటి సేవలు. నేను భయపడటం వల్ల అనేకమైనటువంటి ఆత్మలు వెలిగిపోతాయి. నా ద్వారా దేవుడు ఏమి నెరవేర్చాలని అనుకుంటున్నాడో దానిని ధైర్యంతో ఏం చేయాలో కొనసాగించాలి. మీ ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడుతున్నా. ఎవరు రానటువంటి మీరు ఈ మందిరంలో కూర్చున్నారంటే దేవుడు మీ ద్వారా ఏదో చేయాలని ఆశపడుతూ ఉన్నారు. మనం భయపడకుండా ముందుకు అడుగు వేయాలి. భయంతో ముందు విడిచిపెట్టాలి. అక్కడ దేవుడితో భయంతో చెప్తూ ఉంది, మీరు భయపడవద్దు. ఈ కార్యం జరగడం వల్ల ఒకవేళ నీకు నింద రావచ్చు, ఒకవేళ నీకు అవమానం రావచ్చు, లోకం నిన్ను ఊరికి అవతలకి దూరంగా వచ్చవచ్చు. కానీ మీరు భయపడవద్దు. ఏ మాత్రం కూడా మీరు భయపడవద్దు. ఈ లోకం నిన్ను ఊరి అవతలకి నెట్టు వేసినా సరే ఊరి అవతల కూడా ఉండేది ఎవరుంటారు? హల్లెలూయా. చెప్పాలి, ఎవరుంటారు? ఊరిలో దేవుడు ఉంటాడు, ఊరి అవతల దేవుడు ఉంటాడు, ఊరి వెలుగుతాడు. ఎక్కడైనా కూడా దేవుడు ఉంటాడు. భయపడాల్సినటువంటి అవసరం లేదు అని మరియతో దేవదూత అక్కడ చెప్తా ఉంది. అయ్యో నేను పురుషుడిని ఎవరైనటువంటి దాన్ని నాకు ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే అక్కడ ఆ దేవుడు చెప్తున్నది, అమ్మను భయపడాల్సినటువంటి అవసరం లేదు, సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఇదిగో ప్రభు యొక్క దూత నిన్ను దర్శిస్తే ఇదిగో గర్భము తాగుతావు. పరిశుద్ధాత్మ నిన్ను చుట్టినప్పుడు నువ్వేమైపోతావట? గర్భముగా అంటే నీ యొక్క గర్భం అనేటువంటిది పడుతుంది, ఫలిస్తుంది. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. ఒకవేళ మరియా ఆ దేవదూత వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించుకున్నప్పుడు ఒకవేళ మరియా దేవదూత అనవచ్చు, ఓ ఇంత భారాన్ని నేను పోయాను, ఇదిగో ఈ లోకంలో ఒక కన్యకగా ఉన్నటువంటి నేను ఇలా జరిగితే ఈ లోకంలో ఏమంటుందో అని భయపడి వెనకడు వేయవచ్చు. వెనకడు వేసిందా? మరియా వెనకడు వేసిందా? వేయలే. యోసేపు వెనకడు వేశాడా? వేయలే. ఎంత ధైర్యంతో వాళ్ళ ముందుకు అడుగు వేశారంటే నిజంగా వాళ్ళ ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. అటువంటి ధైర్యాన్ని వారు ప్రదర్శించి ఉన్నారు. కనుక మనం ఎప్పుడు కూడా భయపడవద్దు. ఒకవేళ మనము మరి ఎక్కడ ఉన్న సమస్యల చుట్టూ మనం ఉన్నా కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. హాస్పిటల్లో మనం ఉన్నా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు భయపడాలి? చెప్పండి, ఎందుకు భయపడాలి? భయపడాలా? అసలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నాకు 7 లక్షలు అవుతుంది. 7 లక్షలు అవుతున్నప్పుడు నేను ఎలా ఉన్నానో ₹1 అప్పు లేనప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. హల్లెలూయా. 7 లక్షల అప్పులో మేము భయపడటం వల్ల
ఏమైనా తీరుతుందా? భయపడతాం ఏమైనా తీరుతుందా? తీరదు. అది మనం ఇంకా నశించిపోయి కృషించిపోయి కృంగిపోయి మంచాలు పడి అనేకమైనటువంటి మానవులు పెట్టుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప భయపడటం వల్ల ఒక్క రూపాయి కూడా తీరదు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడితో మొదలుపెట్టుకుంటూ ఇదిగో దేవా జీవితంలో ఇది కొత్తగా ఉంది, ఇదిగో మరి ఇదిగో నేను భయపడుతున్నాను, ఈ విషయంలో నేను భయపడుతున్నాను, నాకు సహాయం చేయండి. మనం దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు మనకు చేస్తారు. కనుక మనం ఎప్పుడు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అనేకమైనటువంటి సందర్భాల్లో అనేక మంది భయపడుతూ ఉంటారు. ఒక సంవత్సరం ఒక పంట పోయినా, రెండో సంవత్సరం రెండో పంట పోయినా, మూడో సంవత్సరం మూడో పంట పోయినా, నాలుగో సంవత్సరం పంట పోయినా, ఏడో సంవత్సరం మాత్రం పోయిన సంవత్సరం అన్నిటికీ కూడా కలిపి దేవుడు పండిస్తారు. హల్లెలూయా. ఏమన్నారు మనకి? ధైర్యం ఉన్నారు. ఒక సంవత్సరం పంట పోయింది అనుకోండి, 1 లక్ష రూపాయలు అప్పయ్యారు. మరలా ఈసారి పంట వేసారు, మరలా పోయింది, ఇంకో 1 లక్ష రూపాయలు అప్పయ్యింది. ఇంకోసారి మనం పంట వేసాం, అయినా పోయింది. ఇలా 6 సార్లు జరిగింది. కానీ 7వ సంవత్సరం మనం పంట వేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అంటే మొదటిసారి చేయడం అంటే చేస్తాడు. మొదటిసారి చేయడం అంటే మొదటి పంట వేసినప్పుడు దేవుడు చేయడానికి చేస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే ఓపిక పట్టి ధైర్యంతో మనం ముందుకు పోస్తాడు. దేవుడు అన్ని కూడా చేయగలిగినటువంటి సమర్థుడు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే నేను అయ్యారు అని చాలా మంది చెప్తూ ఉంటారు. తెలంగాణ వేసి 4 గంటలకు ప్రార్థన చేయాలంట. నా వల్ల అడైతే నేను చేయలేదండి. ఇంకా మళ్ళీ చాలా మంది అంటారు, మరి అమ్మ ఒకసారి బైబిల్ చదివేవా అంటే నాకు అసలు పనులకే తీయలేదు, నేను బైబిల్ చదివేంత తీర్పు రాయాలని అనుకున్నాను అంటారు. అది కాదు, మనం ధైర్యంతో అడుగువేయాలి. ఎంత పని చేసినా చూడండి, ఎంత పని చేసినా అక్కడికి రాదు. వచ్చిందే అస్సలు. దేవుడితో గడిపినటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయము ఆ పనిని మొత్తాన్ని కూడా ఆశీర్వదించబడేటట్టుగా చేస్తుంది. దేవుడితో గడపకుండా, దేవుడితో ఏది చెప్పకుండా, దేవుడితో ఏది మొదలుపెట్టకుండా రోజు మొత్తం పనిచేయదు, ఏం ఫలితం ఉండదు. ఒకవేళ ఫలితం ఉన్నా కూడా అది శాశ్వతంగా ఉండదు. దేవుడితో మొదలుపెట్టి ఇదిగో నేను పనికి వెళ్తూ ఉన్నాను, ఇదిగో ధైర్యంగా వెళ్తూ ఉన్నాను, ఇదిగో నీవే నన్ను ఆశీర్వదించాలి అని మనం అక్కడికి ముందుకేస్తే దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. మీరు నాకెళ్తున్నారు కదా, మీరు నాకెళ్తున్నారు. ఒకసారి మా అమ్మగారికి ఒంట్లో బాగలేదు. మా నాకేసేటప్పుడు చెరుకు కింద పొలంలో అసలు బాగా వేగంగా అనమాట, బాగా దిగబడిపోతుంది. నాకేసేటప్పుడు అందరూ నాకులు వేసుకుంటున్నారు. మా నాన్నగారికి అప్పుడు ఒంట్లో బాగలేదు, మా అమ్మగారికి కూడా ఒంట్లో బాగలేదు. ఎట్లా నాటు వేయాలి? మనకేమో నాటేయడం రాదు. నాటేయకపోతే నేనే వేస్తాను. అలవయ్యా నాకేమో నాటేయడం రాదు. నాటకట్టలు తెచ్చి ఆడేసి అవి ఉన్నాయి మంచేసి ఆల్రెడీ తెల్లారి నాటేయాలి. అందరూ వేసేస్తూనే ఉన్నారు, అందరూ కూడా వేసేస్తూనే ఉన్నారు. నేను మా చెల్లి ధైర్యంతో, మా చెల్లికి కూడా నాటేయడం రాదు. మా చెల్లి నేను పొలానికి వెళ్ళాను. మా అమ్మ వాళ్ళు ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు. మరి పొలానికి వెళ్ళాను. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మనసు మొత్తం ఎక్కడ ఉంది? పొలంకాడే ఉంది. ఇక మేము ధైర్యంతో ప్రార్థన చేసుకొని మా చెల్లి నేను పొలం దగ్గరికి వెళ్ళి, మా చెల్లికి నాటు రాకపోయినా కూడా ఆ పక్కన వేస్తూ ఉంటే చూసి అవి తీసి కూర్చుతుంది అనమాట. కూర్చుంది సగానికి వచ్చింది. ఇంకొక సగం ఉంది, ఆ సగం కూడా కూర్చేసింది. చూడండి, అసలు చెప్తే మీరు నమ్మరు, అద్భుతమైనటువంటి విషయం. మా నాన్న దగ్గర 40-30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న ఆ పొలంలో ఎప్పుడు పండనటువంటి పంటను పండించండి. మా చెల్లి ఆ సంవత్సరం నాటేస్తే ఎన్ని బస్తాలు అయ్యి తెలుసా? 46 బస్తాలు అయ్యాయి. ఎక్కడమే 46 బస్తాలు. నిజంగా అత్యద్భుతమైనటువంటి విషయం. అందుకని బయట రాసినటువంటి అవసరం లేదు. మేమిద్దరం ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళాము. అప్పుడు చిన్న వయసే, ఇది జరిగి దగ్గర ఒక 7-8 సంవత్సరాలు 9 సంవత్సరాలు కూడా అవుతుంది. బయటకు వెళ్ళిన తర్వాత
మరి చిన్నపిల్లలు ఇంత విశ్వాసం కలిగి మరి ఆమె విశ్వాసం కలిగి నడుస్తున్నారు అని ఆ సంవత్సరం అలా చేసాము, పంట పండింది. అందులో నుంచి దశమ భాగం తీసి, అంటే 4 బస్తాల దశమ భాగం తీసి మందిరం చెప్పారు. హల్లెలూయా. అంటే దేవుడు మన ధైర్యం కలిగి ఉంటే అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు మన పట్ల. కానీ మనం ధైర్యం కలిగి ముందడుగు వేయాలి. దేవుడి మీద నమ్మకంతో ధైర్యంతో మనం ముందడుగు వేయాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కానీ ధైర్యం లేకుండా మన భక్తిని మనం ప్రదర్శించకుండా దేవుడు మన భక్తి చేస్తే దేవుడు స్వయంగా దిగి వచ్చేటువంటి ధైర్యాన్ని మనం ప్రదర్శించాలి. నా బిడ్డ ఎంత మొండిగా వెళ్తుంది. ఈ మొదలు ఒక్క పిల్లలేదు క్రిస్మస్ పండుగకి, ఒక్క పిల్లవలేదు. ఈ మొదలు పెట్టారు. ఆయన అన్నాడు, కలస ఏంటంటే నేను ఇస్తాను, తర్వాత డబ్బులు ఇస్తాను అని చెప్పి ఈ కలస కూడా అప్పు తీసుకొచ్చాను చారిగారిపట్లో. ఆ చర్చికి ఈ చర్చికి చారిగారిపట్లో కల్లూరులో కలస అప్పు తీసుకొచ్చాను. అప్పు తీసుకొస్తే ఆయన ఏం చేసాడు, మేము అప్పు ఇవ్వండి, మీరు ఎవరో మాకు తెలియదు, మేము అప్పు ఇవ్వని ఆయన చెప్పింది. అంటే తెలుసు కానీ అంత పరిచయం లేదన్నమాట. ఒక రోజు లేదు ప్రభావ నీ పని నేను మొదలు పెడుతున్నానని అంటే దేవుడు అన్ని కూడా సమకూర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. చూడండి, నేను చెప్తూ ఉన్నాను, నాయకులలో కొంతమంది ఇచ్చారు మందిరానికి ఏది కావాలో అవన్నీ కూడా సమకూర్చారు. కానీ ఇక్కడ సమకూర్చబడినటువంటి విధంగా ఎక్కడ సమకూర్చబడింది. ఒక సంవత్సరంలో నేను జగ్గపేటలో సేవ చేశాను. కానీ వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి తెచ్చారు. కానీ ఇక్కడ చూస్తే కనుక ప్రతి వాళ్ళు 5,000 తగ్గకుండా దేవుడికి ఇస్తూ ఉన్నారు. అది అద్భుతమైనటువంటి ఫలితం. అంటే ధైర్యంతో మనం ముందడుగు వేయాలి. నేను క్రిస్మస్ చందాలు అడిగేటప్పుడు 3 రోజులు ఉపవాసం ఉన్నాను. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం చందాలు అడిగేటప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి నేను బయటకు వచ్చి చందాలు అడుగుతాను. హల్లెలూయా. ఈసారి అనూహ్యమైనటువంటి విధంగా నారాయణపురం చర్చిలో ఇక్కడ కానీ చాలా సంతోషంగా అద్భుతమైనటువంటి విధంగా అడిగిన వాళ్ళు కావాలనుకున్న దేవుడికి సమర్పించారు. అంటే ధైర్యం అనేటువంటి మనకు ఉండాలి. ధైర్యం లేకుండా అయ్యో నా దగ్గర రూపాయలు డబ్బులు లేవే, ఎలా జరుగుతుంది, ఇదంతా ఎలాగైతుంది అని మనం ఎప్పుడు కూడా అనుకోదు. ప్రభు సహాయం చేస్తుందంటే మనం ఎవరు పని చేస్తున్నాం? దేవుడి సేవ చేస్తున్నాం. ప్రభు సేవ చేస్తున్నాం కనుక మనకి ప్రభువే ప్రతిదీ కూడా ప్రభువే మనకు సహాయం చేస్తాం. ఈ కబోర్డ్స్ పెట్టించినప్పుడు చారిగారు వచ్చింది, శ్రీకాంత్ చారిగారు అని కల్లూరు. నేను ఇంకో మాట చెప్పాను, చారిగారు 15 తర్వాత డబ్బులు ఇస్తాను, కొంచెం పెట్టండి, మరి కుర్చీలు పెట్టాలంటే బాగుంటలేదండి, వాటికి కొంచెం చేయండి అంటే వస్తానండి అని చెప్పి ఆయన వెంటనే అది తీసుకుని వచ్చి ఆ షీట్ మొత్తం ల్యాంప్ కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత బండి వెళ్ళిన తర్వాత ఏమంటుందంటే డబ్బులు అన్నీ ఏమంటున్నారు నా దగ్గర ఇవ్వడానికి 1 గంట, ఏమంటే 1 గంట ఆగండి మీకు ఇస్తాను నేను అని చెప్పి ఇంటికి వెళ్ళి అమ్మగారితో చెప్పి 1 అర్ధగంట ప్రార్థన చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. 1 అర్ధగంట ప్రార్థన చేసింది. 1 అర్ధగంట ప్రార్థన చేస్తే చూడండి, నిజంగా రియల్గా వారు కూడా ఇప్పుడే వస్తున్నారు. అయితే రియల్గా 1 అర్ధగంట ప్రార్థన చేసింది. సౌజన్య గారికి ఫోన్ చేస్తే అయ్యగారు బాక్స్ తీసుకొని వస్తాం, వారు కన్ఫర్మ్ చేశారు బాక్స్ తీసుకొని వస్తుంది. ఏం చేశారట? వినాలి అమ్మ కూర్చో, అయితే కన్ఫర్మ్ చేశారు. చేసిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ప్రార్థనలో ఉన్నప్పుడు సౌజన్య గారికి ఫోన్ చేశాను. అయ్యగారు ఎంత అవుతుంది బాక్స్ ఎంత అవుతుందంటే 5,000 దాకా అవుతుందంటే మరి వేరే వాళ్ళు అడుగుతాను, ఫస్ట్ గారు అడిగిన తర్వాత మీకు చెప్తామని అని చెప్పారు. కన్ఫర్మ్ చేయలేదు. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందంటే కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసి అప్పుడే 3,000 అంటే అది వరకు ముందే 1,300 కొట్టాను. నేను మీ 1,300 సౌజన్య గారిని అడిగింది ఈ కబోర్డ్స్ గురించి అడిగింది. అమ్మ 1,300 కొట్టండి, నేను మళ్ళా మీకు కొట్టేస్తాను చెప్పగానే వెంటనే ఆలోచించకుండా సౌజన్య గారిని 1,300. హల్లెలూయా. ఎవరు మాట్లాడారు? దేవుని మందిరానికి నాకు
కుమారుడు అది పెట్టించారు. వెంటనే నీకు 1300 కొట్టేసి పాస్టర్ గారు నా కుమారుడు అడుగుతూ ఉన్నాడని ఆమెతో మాట్లాడిన తర్వాత మారు మాట్లాడుతున్నాం ఉండండి పాస్టర్ గారు లైన్లో ఉంటుందని చెప్పి వెంటనే కొట్టేసి హల్లెలూయా. అంటే ఇదంతా కూడా ఎవరి ద్వారా జరుగుతుంది? దేవుని ద్వారా జరుగుతుంది ఇదంతా కూడా. అంటే మనం ధైర్యంతో ముందడుగుపోయారు. సారీ ఫ్యాన్ లేవు కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ధైర్యం కలిగి ఉంటామో మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇజ్రాయేల్ ప్రజలు అప్పుడు 60 లక్షల మంది మోషే నడిపించారు. ఇజ్రాయేల్ ప్రజలు మోషే చనిపోయిన తర్వాత దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క వార్త అనేటువంటిది యెహోషువ దగ్గరికి వెళ్ళింది. యెహోషువ అనుకుంటూ ఉన్నాడు, దేవుడు ఎవరు నియమిస్తాడో, ఈ ప్రజలంతా కూడా ఏమైపోతారో అని యెహోషువ అనుకుంటూ ఉంటే డైరెక్ట్ గా యెహోవా దేవుని యొక్క దర్శనం అనేటువంటి ఎవరు కలిగిందంటే యెహోషువ కలిగి, యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ నా సేవకుడైనటువంటి మోషే చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఈ యొక్క 60 లక్షల మందిని నడిపించడానికి నీవే ముందుకు నడవాలని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. దేవుడు చెప్పగానే యెహోషువ అనుకున్నాడు, యెహోషువతో దేవుడు అనుకున్నాడు, నువ్వు భయపడవద్దు, జడియవద్దు, ధైర్యం కలిగి నువ్వు నడవాలి. హల్లెలూయా. 60 లక్షల మంది నడిపించినప్పుడు మామూలు విషయం కాదు. ఇప్పుడు 10 మందికి నేను తలకి కింద కాలు పైకి లేకపోతుంది. హల్లెలూయా. ఇక్కడ ఒక 10 మంది అక్కడ ఒక 10 మంది, ఈ 20 మందికి తల మొత్తం కూడా ఇప్పేసుకొని మొత్తం కూడా ఆలోచించి ఎండకి సగం ఉండిపోతుంది. ఎంతమందికి? 60 లక్షల మందిని నడిపించడం అంటే సాధారణమైనటువంటి విషయం. అది ఎవరు చూశారంటే యెహోషువ చూశాడు. మోషే నడిపిస్తూ ఉన్నప్పుడు ఎన్ని గొడవలు, ఎన్ని సంఘాల వాళ్ళ మధ్య, ఎన్ని గ్రూపులు, ఎంత వేదన, ఎంత బాధ, ఇదంతా కూడా మోషే నడిపిస్తూ ఉంటే యెహోషువ దగ్గర చూసి ఆయన అనుకుంటూ ఉన్నాడు. అందుకని దేవుడు ఆయనతో అంటున్నాడు, యెహోషువతో అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో, ధైర్యంతో ఎక్కడైతే అడుగు పెడతావో ఆ స్థలాన్ని నీకు రాసిస్తా అని దేవుడు యెహోషువతో వాగ్దానం చేశాడు. ఎప్పుడు ధైర్యంగా అడుగు వేసినప్పుడే ప్రతి అడుగులో పడి ఆశీర్వదిస్తాను. మన అడుగు పడాలంటే ఏముండాలి? ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే అడుగు ముందుకు పెడితే, ఇప్పుడు గుంటున్ననుకోండి, మనం కాళ్ళు గుంటున్ననుకోండి, మనం భయపడుతూ అందులో కాలు వేస్తాం, లేకపోతే ధైర్యం వేస్తాం? చెప్పండి, భయపడుతూనే వేస్తాం. 100% భయపడుతూనే మనం ఒక అడుగు ముందుకు వేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ ముందు పేద చెరువున్నా, లేకపోతే పేద కొనుక్కున్నా, ఆ బొదకున్నా, బుడుకున్నా, నీవు మాత్రం ఏం చేయాలి? ధైర్యంతో ముందు అడుగువేయాలని దేవుడు చెప్తూ ఉన్నా. శిష్యులంతా కూడా మరి పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. శిష్యులందరూ 12 మంది శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. కానీ ఆ పడవలు ఎవరు వెళ్తా? ప్రభువు గారు లేరు. యేసుక్రీస్తు ప్రభువు గారు లేరు ఆ పడవలో. అయితే యేసుక్రీస్తు ప్రభు గారు 12 మందితో చెప్పారు, మీరు ముందుకు వెళ్ళండి, తర్వాత నేను వస్తామని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో. అలాగే ప్రభు మేము ముందుకు వెళ్తామని, మేమే ముందుకు వెళ్తామని వారు పడవ తీసుకొని సముద్రంలో బయలుదేరారు. గలిలయ సముద్రంలో బయలుదేరుతున్నప్పుడు సముద్రం మధ్యలోకి వచ్చేసరికి ఏమైపోయిందంటే తుఫాన్ రావడం ప్రారంభించింది. ఏమైంది? తుఫాన్ రావడం ప్రారంభించింది. తుఫాన్ రావడం ప్రారంభించిన తర్వాత వారందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు, గిజగిజలాడిపోతూ ఉన్నారు. మరి ఆ చిరుకులు మొత్తం కూడా వాళ్ళ మీద పడుతూ ఉన్నాయి, గాలి మొత్తం కూడా పడవని విసురుతూ ఉన్నాయి. అలలు ఎలా ఉంటాయో తెలిసి మీకు సముద్రంలో అలలు ఎలా ఉంటాయి? విన్నారు ఎప్పుడైనా? ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళి నిల్చోడి, ఒక అల వస్తున్నప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుందంటే గుండెలో దడ పుట్టిస్తుంది అనమాట. ఆ శబ్దం సముద్రం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? ఈసారి వెళ్ళాలి. నేను సముద్రం దగ్గర ఈ వాటికి ఎక్కడ చెప్పానంటే నేను చెన్నాతో చెప్పాను. చెన్న అమ్మ సముద్రం దగ్గరికి వెళ్ళి అలలు తోడంటే ఒక అమ్మ చెరువు దగ్గర పోయి కూర్చొని అయ్యా ఏం రాలేదు అని చెప్తున్నాడు.
హల్లెలూయా. చెరువు దగ్గర ఎవరు అదే రాధమాలు అందరూ చెరువు దగ్గర అని చెప్తూ. అయితే ఇది మనము గమనించాలి. ఆ పడవ అలలు ఆ పడవను కొడుతున్నటువంటి వాళ్ళు అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకున్నారు. ధైర్యం అక్కడ ఎవ్వరికి లేదు. చచ్చిపోతామేమో అనే భయం తప్ప ధైర్యం లేదు. ఒకరు కూడా మేము బ్రతుకుతామా, తెల్లారితే సూర్యుడి మీద చూస్తామా, అసలు మేము ఉంటామా, ఈ నీటిని కొట్టుకొని పోతామా, అసలు మేము నీటిలో మునిగిపోయి దానికి చచ్చిపోయినానికి బయటకు తెలిసిందా, ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నారు తప్ప ఇదిగో మన ప్రభు ఉన్నాడని, ఇదిగో మనం ప్రార్థన చేద్దామని ఒక్కరికి కూడా ఆలోచన అనేటువంటిది రావట్లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆ తుఫాను ఆపిన తర్వాత, ఆ తుఫాను ఆపిన తర్వాత సముద్రంలోని అక్కడ పేతురు అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రభువా నీవు నడిచినట్టు సముద్రంలో నీవు నడిచినట్టు నేను నడవగలనా అని పేతురు యేసుక్రీస్తు ప్రభువు అడిగితే ఆయన అన్నాడు, నమ్మకంతో ధైర్యంతో నీవు అడుగువి. అర్థమవుతుంది మీకు? ఎలాగా? నమ్మకం కలిగి ధైర్యం కలిగి ఆయన ముందే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇదిగో నన్ను చూస్తూ ధైర్యం కలిగి నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా తీసివేసి నువ్వు పడవ నుంచి అడుగు పెట్టి బయటికి సముద్రంలో కొంచెం దూరం నడిచిన తర్వాత ఏమైపోయిందంటే పక్కకు వేసేసరికి ఏమవుతుంది? అవిశ్వాసం. అవిశ్వాసం ఏమైపోయింది? భయం ఎక్కువైపోయింది. హల్లెలూయా. అవిశ్వాసం వచ్చింది, ధైర్యాన్ని విడిచిపెట్టాడు, భయం ఎక్కువైపోయింది. ప్రభువాన్ని మునిగిపోతున్నానని అంటున్నారు తప్ప ధైర్యం కలిగినటువంటి మాట్లాడుతున్నారు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ధైర్యం కలిగి మనము హల్లెలూయా. అర్థమవుతుందా? ధైర్యం కలిగి మనం ముందుకు నడవాలి. ఏటికి మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు. దేనికి మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు. అసలు ప్రతి చోట ఎవరున్నారు? ప్రతి చోట ఇందుగా లేడు, సందేహం వాళ్ళకు ఎందెందు వెతుకున్నా అందరే ఉన్నాడు. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ధైర్యం కలిగి మనం ఉండాలి. పిరిగితనంతో ఉండకూడదు. చాలా మంది పిరిగితనంతో ఉంటారు. జీవితంలో ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు అమ్మ నా జీవితం ఏమైపోతుందో, ఈ పని చేస్తే నా జీవితం ఏమైపోతుందో, అమ్మ నా సంపాదిపోతుందేమో అని పిరిగితనంతో ఉంటారు. దేవుడి దగ్గర పిరిగితనం పనికిరాదు. ఆయన అంటూ ఉన్నాడు, పిరిగితనం కలిగినటువంటి ఆత్మని ఇవ్వలేదు. ఏ ఆత్మ ఇచ్చారంట? ధైర్యం కలిగినటువంటి ఆత్మని నేను నీకు ఇచ్చానని ఎఫెసీ పత్రికలో దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక మనం ధైర్యం కలిగి మరియా ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని మోయడానికి ధైర్యం ఎలాగైతే కలిగి ఉందో అటువంటి గర్భంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని పెరుగుతున్నప్పుడు ఆ మరియను చేర్చుకోవడానికి యేసపు ఎలాగైతే ధైర్యం కలిగి ఉన్నాడో మనం కూడా ధైర్యం కలిగి ఉండాలి. అలాంటి ధైర్యం ఉన్నప్పుడే, అలాంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకున్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. పొద్దున ఒక ఆయనకు ఫోన్ చేశాను, ఒక ఆమెకు ఫోన్ చేశాను. నారాయణపురంలో ప్రింట్ ముందు ప్లాస్టింగ్ చేశాను కదా, ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అమ్మ మరి ఆడవాళ్ళు ప్లాస్టింగ్ చేశారు కదా, కొంచెం నీళ్ళు పోయమ్మా, కొద్దిగా మరి దేవుడి మందిరానికి కదా, ఒక 2 బకెట్లు పోయించాలి, అటువంటి బకెట్ ఒక బకెట్ పోయించాలంటే ఓ అమ్మ మాస్టర్ గారు నా పనికి టైం అయితే నేను పోయినా అని చెప్పేసి నేను మధ్యాహ్నం అటు సైడ్ వెళ్ళాను. మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఈ సైడ్ వచ్చాను. అటు నుంచి వచ్చి ఇటు వచ్చాను. మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఆ ఇంటికి చూసుకొని వెళ్తాను. ఎక్కడ ఉంది? ఇంట్లోనే ఉంది. దేవుడి పని చేయాలంటే నాకు పని నేను చేయను. దేవుడు ఆ పనినే లేకుండా చేశారు. కనుక చాలా జాగ్రత్తగా గమనించాలి. ధైర్యం ఉండాలి. 2 నిమిషాలు చూడండి. ఒకసారి ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అమ్మా ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి అమ్మగారు ఏం చేశారంటే శనివారం రోజు నేను ఇక్కడ రావాలి. ఇంకా మొదట కల్లూరు వచ్చినటువంటి మొదట్లో
అక్కడ ప్రార్థన చూసుకొని మేము ఇద్దరు కలిసి అక్కడ బయలుదేరాం. అప్పుడు టైం ఎంత ఏంటంటే 9:30 అయింది. అక్కడ బయలుదేరినప్పుడే 9:30 అయింది. ఆ అమ్మగారు అమ్మగారు డ్యూటీకి లేట్ అవుతుంది కదా, మరి వెళ్ళిపోదాం అంటే నేనున్నాను అంటారు కదా, అమ్మగారు కాదు వాళ్ళ అమ్మ, డ్యూటీకి లేట్ అవుతుంది కదా, మరి మీరు వెళ్ళాలి కదా, ప్రార్థన అయిపోయేదాన్ని మీరు ఉండలేరు, వెంటనే బయలుదేరండి అని అమ్మగారు అమ్మ చెప్పింది. అమ్మ చెప్తే అప్పుడు నేను అన్నాను, లేదు ప్రార్థన చూసుకున్న తర్వాతనే వెళ్ళాలి, ఈ శనివారం ప్రార్థన చూసుకున్న తర్వాత నేను డ్యూటీకి వెళ్ళాలి, అవసరమైతే ఇలా ఫోన్ చేసి చెప్పేసేయండి రావట్లేదని నేను అమ్మగారికి చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మగారు కూడా ఫోన్ చేసి సార్ చెప్పి నేను సార్ కొంచెం ఇలా రాలేకపోతున్నాను, కొద్దిగా అర్జెంట్ పని ఆగిపోయాను చెప్పేసి. ఆ రోజు మీరు చూడండి, ఆ రోజు ఏం జరిగిందంటే అందరూ ఆ కర్నూలులో పనిచేస్తున్నటువంటి ఆ ఊళ్ళలో పనిచేస్తున్నటువంటి అందరి దగ్గరికి చెక్కింగ్కి వెళ్ళారు, కానీ అమ్మగారి దగ్గరకు రావాలి చెక్కింగ్కి. హల్లెలూయా. అందుకనే మనము ఏం చేయాలంటే ధైర్యం కలిగి మనం ఉండాలి, తిరిగితనంతో మనం ఉండదు. ఇప్పుడు ఏ రోజున మనసులో మాట్లాడితే ఏమైంది, ఏం జరగదు. ఏ వచ్చినప్పుడు ఇక్కడే దేవుడే, వాక్యమే, ప్రార్థనే, పాటలే, చప్పట్లే, స్తుతించడమే, స్తుతి ఆరాధనే అనుకుంటారు. ఏ వచ్చారు ఓ మాట్లాడుతుంది, తేడెట్టుంది, కోళ్ళు లేకుండా, కుక్క లేకుండా, మేక లేకుండా, గేదె లేకుండా, ఇదే ఒకటే ఆలోచన. నారాయణపురంలో ఒక ప్రార్థనకు వచ్చిన నైట్ మన సెమీక్రిస్టల్ పెట్టాం కదా, గేదె ఉంది నైట్ అయిపోతుంది ప్రార్థన, ఆశీర్వాదాలు ఒక 10 నిమిషాలు ఇస్తున్నట్టుగా ఆమె లేచి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా వెళ్ళిపోతాం ఏంటి, అయిపోయి ఉంటూ ఉన్నానంటే ఓ మా గేదెలో గేదెలు బాగుంటుంది తింటారు, గేదెలు మా గేదెలు ఆగిపోతాయి అని ఊరికి ఆశీర్వాదం ఉంటుందా, ఉండదు. నేను చెప్తున్నాను చివరి వరకు ఉన్నటువంటి వాటి ఆశీర్వాదం.